ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుండి అందరం కూడా 2 వచనాలు పాత క్రొత్త నిబంధనలు చదువుకొని ముందుకు సాగిపోదాం. సామెతల గ్రంథం రండి. చదవబడిన లేఖన భాగము సామెతలు 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రియులారా, అందరం కలిసి చదువుదాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడచు జాడ, కన్యకతో పురుషుని జాడ. బుద్ధికి మించినవి, గ్రహింపలేనివి. దయచేసి అండర్లైన్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందులో బండ మీద సర్పము జాడ అండర్లైన్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. నెక్స్ట్ రండి ప్రియులారా, నూతన నిబంధనలో చదువుకున్న లేఖన భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని ఒక వచనాన్ని అందరం కలిసి 13వ అధ్యాయము 27వ వచనము 28 అందరం కలిసి చదువుకున్నాం. 27, 28. అప్పుడు ఇంటి యజమానుని దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చున్న నీకిష్టమా అని అతని అడిగింది. అదే అధ్యాయంలో ప్రియులారా, అదే అధ్యాయంలో 41, 42, 43 అందరం కలిసి చదువుదాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినును కాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్వప్నము తెరచాము. మా తండ్రి, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా. నీ పిల్లలు నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా. నీ సన్నిధి సమృద్ధిని వారికి దయచేయండి. నీ సన్నిధిలో నిత్య సంతోషము, నిత్య సుఖములు ఉన్నాయి కనుక ఆ సంతోష సుఖ ఆనందాలన్నీ నీ పిల్లలకు అనుగ్రహించు. జీవాహారం నీ వాక్యం వారికి అందించండి. నీ పిల్లలు మహిమలో నీ రాజ్యములో సదాకాలం తేజరిల్లి వర్ధిల్లేటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు వారికి దయచేయండి. ఈ వాక్యం వారి జీవితాల్లో మీరే ప్రతిఫలింపచేసి మీరే మహిమ పొందమని, నీ మహిమలో అందరినీ ఆశీర్వదించమని తండ్రి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా, నీకు మహిమకరంగా, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, సెప్టెంబర్ మాసపు 3వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన బర్మాసాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే 3వ వారంలోనికి వచ్చాము. ఇంకొక వారం అలా చూస్తూ ఉంటే అక్టోబర్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వీక్ తర్వాత నుంచి ప్రభు తన కృపచేత మనలందరినీ నేటికి సజీవుల లెక్కలో ఉంచి
ఆయన సన్నిధానంలోనికి మన SIU సంఘం, SIU ఫ్యామిలీ, ఒక మన కుటుంబంలోని SIU ఫ్యామిలీలోనికి దేవుడు మనమందరినీ నడిపించినందుగా ఘనత, మహిమ, స్థుతి ప్రభునామమున కలుగును గాక. ప్రత్యేక ఆరాధనకు ఎంతో ఆశతో, ఆసక్తితో, ఎన్నో ఆటంకాలున్నాను, సమస్యలు నాలుగు ప్రక్కల ఉన్నాను. మీరందరూ ఇంతగా దేవుని సన్నిధిలోనికి విచ్చేసినందుకే సంఘ కాపరిగా సంతోషపడుతూ పేరు పేరున సంఘమంతటికి వందనములను, శుభములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, బుధవారము మన బైబిల్ స్టడీ వర్తమానం అందించినప్పుడు అది బేస్తవారము ఉదయకాలం టెలికాస్ట్ చేయబడింది. చాలా మంది చూశారు. బేస్తవారం ఉదయకాలంలో వచ్చింది. ప్రియులారా, ఆ రోజు కొంతమంది బండ మీద సర్పము జాడ అనగా బైబిల్ స్టడీలో అందించినటువంటి వర్తమానంలో బండ మీద సర్పము జాడ అనేటువంటి పదాలు అవి వచ్చినప్పుడు సార్ ఇది కొంచెం ఆలోచించడానికి, ఇది మంచిగా తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంది. ఏంటి బండ మీద సర్పం జాడ, దానికి దీనికి ఏంటి సార్ ఎట్లా అనేటువంటిది మన వాళ్ళు కొంతమంది నాకు ఫోన్లో మాట్లాడారు. నేను అప్పుడు ప్రార్థన చేస్తాను. నేను వారితో ఏమన్నానంటే, సరే బ్రదర్, బైబిల్ స్టడీలో మరొకసారి దాని గురించి మనం తెలుసుకుందాం, ఎలాగో మనకు రాబోయే దినాల్లో బైబిల్ స్టడీ అన్నీ కూడా ఉంటాయి కార్యక్రమాలు, కాబట్టి తెలుసుకుందామంటే అని అనుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాను. సో ఇది అందరూ తెలుసుకోవడం మంచిది కదా. కొంతమంది బుధవారం బైబిల్ స్టడీ చూసి ఉండవచ్చు, చూడకుండా పోయి ఉండవచ్చు పరిస్థితులను బట్టి. కాబట్టి ఇది అందరికీ మనకు నేటి దినాల్లో అవసరమైన, మనమందరము తప్పక తెలుసుకోవాల్సినటువంటి దేవుని మాట, వాక్యం కనుక మంచి అటువంటి ఉద్దేశంతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ విషయాన్ని తెలియపరచమని ఆయన కూడా ఆదేశించాడు. కాబట్టి ప్రభు చిత్తానుగుణంగా ఈ బండ మీద సర్పము జాడ అన్నటువంటి అంశంలో మనమందరము ఎంత అలర్ట్గా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత కేర్ఫుల్గా ఉండాలో తెలుసుకునే నిమిత్తమై ఈ వర్తమానము అందించడం జరుగుతుంది. పిల్లరా, గత 2 వారాలు మనము ఆశీర్వాదము, బ్లెస్సింగ్, వాట్ ఈస్ మెన్ బై బ్లెస్సింగ్, నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి అనేటువంటిది మనము తెలుసుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. నిజమైన ఆశీర్వాదము, నిజమైన ఆశీర్వాదం అది మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ మాత్రమే కాదు. మనము ఎవరైతే యేసుప్రభుని రక్షకునిగా కలిగి ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభు చేత ఎవరైతే పిలువబడేటువంటి అనుభవంలోనికి వస్తామో అదే నిజమైన ఆశీర్వాదం అనే సంగతి గత వారపు వర్తమానంలో తెలుసుకున్నాం. నిజమైన ఆశీర్వాదం, ట్రూ బ్లెస్సింగ్, మనం కలిగి ఉన్నటువంటి కార్లు, బంగళాలు, లేకపోతే మనకు కలిగిన టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎయిర్ కూలర్లు, లేకపోతే అవి ఇవి వగైరా బంగారు మెడలో అయినా చేతుల్లోనైనా ఇంకోటి మనం కలిగి ఉన్న బట్టలు, స్కూటర్లు, ఇవి వగైరా, దే ఆర్ ఆల్ సెకండరీ. దే ఆర్ ఆల్ సెకండరీ. మన కష్టార్జితంలో వాటిని మనకున్న పరిస్థితులను బట్టి కలిగి ఉంటాయి. ఒక 5 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయి. డ్రస్సులన్నీ కూడా 1 సంవత్సరం, 2-3 ఏళ్ళ లోపల మళ్ళీ పోతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంతే కాలగర్భంలో. దే ఆర్ ఆల్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా టెంపరరీ. అవన్నీ కూడా పర్మనెంట్ కాదు, టెంపరరీగా ఉన్నాయి. కాబట్టి ఇల్లైనా ఇంకోటైనా అన్ని అలా కాలక్రమంలో కలిసిపోవాల్సిందే. నిజమైన ఆశీర్వాదం, ఎవరు దొంగిలించని నిధి, ధననిధి, పరలోక నిధి ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన మహా గొప్ప రక్షణ. ఆ గొప్ప రక్షణ ఎవరైతే పొంది ఉన్నారో అది నిజమైనటువంటి ఘటన, నిజమైన ఆశీర్వాదం అని పిల్లరా. అందుకే దేవుడి వాక్యం చాలా చాలా స్పష్టంగా చెప్పిన మాట అనేక మంది వ్యక్తుల జీవితాలను కూడా మన మధ్యలోనికి తీసుకురావడానికి, మన గమనంలోనికి తీసుకురావడానికి కూడా ఉద్దేశం అదే పిల్లరా. కాబట్టి రక్షణానుభవం కలిగిన వారు, మారు మనస్సు అనుభవం కలిగిన వారు
యేసుక్రీస్తు ప్రభువు, those who have Christ as their personal savior and those whose sins are washed and cleansed by the precious blood of Jesus Christ, they are the true believers, they are the true Christians, they are the people who have got this so unspeakable and glorious joy of salvation. They are the truly blessed generation, blessed people. వారు నిజంగా ప్రభు చేత ఆశీర్వదించబడిన వారే రేపు ప్రభు చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా. ఎవరి చేత? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. ఎంత గొప్ప గ్రేట్ ఇన్విటేషన్ కూడా. యేసుక్రీస్తు ప్రభు రేపు నిన్ను నన్ను పిలవబోతున్నాడు, మనల్ని పిలవబోతున్నాడు పిల్లల. ఎవరిని పిలవబోతున్నాడు? ఆశీర్వదింపబడిన వారిని పిలవబోతున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం ఇది? నిజమైన ఆశీర్వాదం, ఎవరు దొంగిలించలేని ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం. అది శాశ్వతమైన నిధితో కూడినటువంటి ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని పొందినటువంటి వారిని, రక్షణానుభవం పొందినటువంటి వారిని యేసు ప్రభు వారిని పిలవబోతున్నారు. రేపు మనందరినీ కూడా ప్రభు పిలవబోతున్నారు. అందుకే ఈ వాక్యం ఇచ్చినటువంటి అర్థం కూడా ఇది త్వరలో జరగబోయే సంభవం కనుక. ఎన్నో సంభవాలు చూశాం ప్రియ సంఘమా. సార్వత్రికంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కలవరాలు, ఎన్నో పరిస్థితులు ఊహించినటువంటి సంఘటనలు, సంభవాలు మనం చూస్తున్నాం. కరోనా ఒక 6-8 నెలల క్రితం ఎవరికన్నా ఊహించామా పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి? ఇదిగో కరోనా అనేటువంటి ఒక వైరస్ ప్రారంభమైనది, ఎక్కడో చైనాలో పడుతుంది, ప్రపంచమంతా ఇట్లా అయిపోతుంది, ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి అనేటువంటిది ఊహించినటువంటి విషయాలు. కానీ అలా వచ్చాయి, ప్రపంచాన్ని కలవరపరిచాయి, మనలందరినీ కలవరపరిచాయి. అందుకే ఇవాళ మనమందరం దూరంగా కూర్చున్నాం. అందరం క్లోజప్ లో లేము, అంతా కొంచెం కోల్గేట్ మెయింటైన్ చేసుకుంటూ క్లోజప్ మర్చిపోయినాం. మనం అందరం దూరంగా ఉన్నాం. అందరికీ ముసుగులు వచ్చేసాయి, మాస్కులు వచ్చేసాయి, పరిస్థితులన్నీ మారిపోయినాయి. శానిటైజర్ అన్నాం, మాట్లాడాలంటే కష్టం, కలిసి కూర్చోవాలంటే కష్టం. అన్ని కూడా ఈ పరిస్థితులను ఇంతగా మార్పు రావడానికి ఊహించని ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి సంభవాలు ఇంకా జరగబోతాయి పిల్లల. రాబోయే దినాల్లో ఇంకా జరగబోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఇలాంటి పరిస్థితులు వస్తున్నటువంటి వేళ అందులో అతి ప్రధానమైనటువంటి, అత్యంత ప్రధానమైన, అందులో మనమందరం కూడా రేపు జరగబోయేటువంటి ఆ సంభవం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ రాబోతా ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ రాబోతున్న వేళ ఇదిగో బండ మీద సర్పము జాడ కనిపిస్తుంది ఇక్కడ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్న వేళ, ఆయన రాకడ సమీపమవుతున్న వేళ సాతాను తంత్రం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. సాతాను తంత్రం అసలు ఊహించని విధంగా కనిపిస్తుంది. మన బుద్ధికి మించినదిగా కనిపిస్తుంది. మనం గ్రహింపలేనిదిగా ఉంటుంది పిల్లరా, మనం గ్రహింపలేనిదిగా ఉంటుంది వాడి తంత్రం. బండ మీద సర్పము జాడ. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడ విషయంలో అది త్వరలో జరగబోయేటువంటి సంభవం కనుక ప్రభు చేత మనమందరం కూడా పిలువబడేటువంటి సమయం కూడా ఆసన్నం అవుతున్నది కనుక త్వరలో, అది ఎప్పుడైనా కావచ్చు, త్వరలో తండ్రి చేత ఆశీర్వదించబడిన నా కుమారుడా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన నా కుమార్తె రండి, మీ కొరకు లోకం పుట్టినది మొదలుకొని నేను సిద్ధపరుస్తూ వచ్చిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. మహోన్నతమైన, మహోత్కృష్టమైన, అద్భుతమైన, మన జ్ఞానములకు అతీతమైనటువంటి, అంత ఉన్నతమైనటువంటి ఆ మహాలోకం, ఆ మహారాజ్యాన్ని ప్రభు అంటున్నాడు స్వతంత్రించుకోండి. ఎందుకు? మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎలా ఆశీర్వదించబడ్డారు? నా కోసం మీరు ఒక ప్యాషనేట్ లైఫ్ లీడ్ చేశారు. అందుకే గత వారంలో కొంతమంది వ్యక్తుల జీవితాలు చూస్తున్నాం. ఉదాహరణకు దావీదును చూస్తున్నప్పుడు పిల్లరా, ఒక్క నిమిషం, దావీదు జీవితంలో తాను సంతోషపడిన దినాల కంటే ప్రభు కొరకు ప్రయాసపడిన దినాలు ఎక్కువ పిల్లరా. తనకేం తక్కువేం లేదు, రాజు అన్ని ఉన్నాయి, ఐశ్వర్యాలు, సుఖపడాలంటే సుఖపడవచ్చు. సౌలుడు పక్క సుఖపడ్డాడు. అంతకంటే దావీదు కంటే ముందు ఉన్నటువంటి రాజు 40 సంవత్సరాల పరిపాలనలో రాజుగా సుఖపడింది ఎక్కువ,
దేవుని కోసం కష్టపడింది తక్కువ. దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యం, దేవుడిచ్చిన తలాంతు, దేవుడిచ్చిన ఆధిక్యత, ఒక రాజుగా అభిషేకమించి ఆ విధంగా ప్రత్యేకపరిస్తే యెహోవా అభిషేకం పొందినటువంటి సౌలు దేవునితో సహవాసాన్ని దూరం చేసుకుంటా వచ్చినాడు. తన సుఖాన్ని తాను ఎక్కువగా చూసుకుంటా వచ్చినాడు. తన కుటుంబం, తన రాజ్యం, తన ఆలోచనలు, తన ప్రవర్తన, తాను సెల్ఫ్ ఎక్స్పోజ్ అది ఎక్కువైపోయింది. అందుకే చాలా పతనం అయిపోయినాడు పిల్లల పతనం. దావీదు తన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా దేవుని కొరకు తాను సమర్పించుకున్నది, దేవునితో సహవాసం చేసినది, తన శరీరాన్ని సుఖపెట్టుకున్నది, ప్రభు కోసం కష్టపడింది. ఇవన్నీ కూడా తన జీవితంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. అందుకే ఒక ప్యాషనేట్ లైఫ్ దేవుడు దావీదును గురించి, నా హృదయానుసారమైనటువంటి దావీదు నా ఉద్దేశములన్నీ అతనిలో నెరవేర్చబడదు అని అన్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, అలా తన జీవితాన్ని ప్రభు కొరకు మలుచుకున్నటువంటి విశ్వాస వీరుడని యాకోబును మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబుని వాళ్ళ బ్రదర్ ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకో ఇద్దరు ఉంటే ఇద్దరిలో ఒక బ్రదర్ ఏశావు ఎలా తప్పిపోయాడో, ఆశీర్వాదాన్ని ఎట్లా దూరం చేస్తున్నాడో మనం తెలుసుకున్నాం. అదే యాకోబు పశ్చాత్తాపడ్డాడు. ఒకప్పుడు ఇద్దరు ఒకటే, ఇద్దరి ఆలోచనలు ఒకరే, ఒకరు డాడీ కూర్చు, ఒకరు మమ్మీ కూర్చు, ఇద్దరు స్వార్థపరుడే, ఇద్దరు డబ్బు సంపాదించుకోవాలనుకునే వాళ్ళే, ఇద్దరు ఏదేదో లైఫ్లో లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళే, స్వార్థంతో జీవించాలని అనుకున్నటువంటి వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు. కానీ పరిస్థితులలో ఏం జరిగింది? ఏశావు దేవుని ఆశీర్వాదానికి పోగొట్టుకున్నాడు. యాకోబు పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభు పాదాలను ఆశ్రయించాడు, మారు మనస్సు పొందినాడు, పశ్చాత్తాపడ్డాడు. నాకు నీ ఆశీర్వాదం కావాలి దేవా, నీవు నన్ను ఆశీర్వదించేదే కానీ నేను నిన్ను పోనీయనని ప్రభు పాదాలను వాటేసుకున్నాడు యాకోబు. అందుకే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఒక ప్యాషనేట్ లైఫ్ లీడ్ చేశాడు. అందుకే ఇలాంటి వాళ్ళందరూ కూడా పిల్లల యాకోబు, ఇజ్రాయేల్, లేకపోతే ఒక దావీదు, లేకపోతే గత వారంలో మనకు యోబు జీవితంలో ఎన్ని సమస్యలు, కానీ దేవుడు ఆశీర్వదించాడు. యోబుడు ఒక ప్యాషనేట్ లైఫ్ సమర్పించుకున్నాడు, తన శరీరాన్ని సమర్పించుకున్నాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, తన కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడి కొరకాయి, దేవుడి మహిమాత్మై. అపవాది ఎన్ని తంత్రాలు కల్పించినా, ఎన్ని సమస్యలు తీసుకొని వచ్చినా, అమ్మా అక్కడే లాస్ట్లో కూర్చోండి, నా మధ్యలో ప్లీజ్ వెనక చేర్చున్నాయి, వెనక ఇక్కడ లేదా పైకైనా వెళ్ళండి ప్లీజ్. ఒకవేళ ఇక్కడ లేకపోతే పైకి వెళ్ళి నెమ్మదిగా కూర్చోండి, పైన కూర్చోండి, లేమా పైకి కూడా. ఒక ప్యాషనేట్ లైఫ్ ప్రియులారా, ఆ ప్యాషనేట్ లైఫ్ అనేది ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. నా ప్రభు కొరకు నేను కష్టపడాలి, నా ప్రభు నాకు జీవితాన్ని ఇచ్చినాడు, నా ప్రభు నాకు రక్షణ ఇచ్చినాడు, నా ప్రభు నాకు కుటుంబాన్ని ఇచ్చినాడు, నా ప్రభు నాకు వీటన్నిటినీ చేశాడు, నా కొరకు ఇంతగా ఆయన సమర్పించుకొని ఇంతగా నా ప్రభు నా కోసం చేశాడు. కాబట్టి నా ప్రభు కోసం నేను వీటన్నిటిని చేయాలి, ఎంతకైనా చేయాలి, ఎంతకైనా చేయాలి, నా ప్రభు కోసం ఏమైనా. అందుకే తను చివరి వరకు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. ఒక ప్యాషనేట్ లైఫ్ పిల్లరా, ఆ ప్యాషన్. అందుకే యోబు యెహోవా చేత ఆశీర్వాదము పొందాడు, యాకోబు దేవుని చేత ఆశీర్వాదము పొందాడు, దావీదు దేవుని చేత ఆశీర్వాదము పొందాడు. కుటుంబాలు బ్లెస్ అయిపోతాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒక రూతు జీవితం ఎంత సమర్పణ, ఎంత త్యాగం. వాస్తవంగా ఎన్ని కన్నీళ్లు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు యవన జీవితంలో ఆమె కలిగినటువంటి అన్ని పరిస్థితులను బట్టి ఎన్ని లోక ఆకర్షణలు, నాలుగు ప్రక్కల ఆమె యొక్క శరీరంలో కలిగినటువంటి అనేక రకాలైనటువంటి అలసటితో కూడినటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక పక్క లోకం లాగుతుంది. నీకేం తక్కువ, నీకు అందం తక్కువనా, నీకు ఆరోగ్యం తక్కువనా, నీకు ఏం తక్కువైంది, ఇదిగో నువ్వు ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటే నీకు అన్నీ అని చెప్పేసి. కానీ బోయజు పాదములను ఆశ్రయించింది ఆ బిడ్డ. జీవితంలో దేవుని యొక్క భయభక్తులంటే ఏంటో తెలుసుకున్నటువంటి ఆమె ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరి ద్వారా తన కుటుంబం కట్టబడి, ఎవరి ద్వారా అలాగే ఆమె దేవుని ఆశీర్వాదాలకు లోనవుతుందో తెలుసుకున్నటువంటి ఆమె లోకంలో ఉన్నటువంటి యవనస్తులను వెంబడింపక
ఆమె బోయజు పాదములను ఆశ్రయించడం బట్టి ఆమె హెచ్చింపబడినటువంటి స్త్రీ, ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా ఆమె సంతానంలో నుంచి, రూతు సంతానంలో నుంచే దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఒక ప్యాషనేట్ లైఫ్ లీడ్ చేశారు. పిల్లలు వారందరి జీవితాల్లో ప్రభు కొరకు సమర్పించుకున్నారు. భార్యాభర్తలుగా అకులా ప్రిస్కిల్లా ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఒక ప్రదేశంలో హింస వస్తే అక్కడి నుంచి పారిపోయి, అక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోనికి వచ్చి, దేశం కాని దేశంలోనికి వచ్చి అక్కడ ఇద్దరు ఆ గుడారాలు వాటిని కుట్టుకుంటూ, అక్కడ గుడారాలు వాటిని కుట్టుకునేటువంటి ఆ పనిలో ఉంటూ దేవుని పని జరిగించినటువంటి భార్యాభర్తలు అకులా ప్రిస్కిల్లా అక్కడ మళ్ళా శ్రమలు వచ్చే మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కలసి ప్రభు కోసం. ఎందుకు ప్రభు మాకు ఇన్ని కష్టాలు, ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు ఇన్ని శ్రమలు వస్తే, ఇంకొక ప్రాంతానికి వస్తే మళ్ళా ఇక్కడ శ్రమలు వస్తే, మళ్ళా ఇంకొక ప్రాంతానికి వచ్చే మా జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు? కుటుంబం అలాగే శ్రమలను బట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి, ఎక్కడ ఉన్నా, కొరింథీలో ఉన్నా, ఎఫెసులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, రోమలో అన్ని చోట్ల ప్రభు కొరకు వారు సమర్పించుకున్నటువంటి. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా, ఒక భర్తగా యోబు, ఒక భార్యగా రూతు, భార్య భర్తలుగా అకులా ప్రిస్కిల్లాలో ఒక ప్యాషనేట్ లైఫ్, రక్షణ అనుభవం కలిగి ఆశీర్వదించబడినటువంటి అనుభవంలోకి వస్తే ఇలాంటి వాళ్ళ కొరకు ప్రభు పిలుస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళరా, నా తండ్రి చేత రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు స్వతంత్రించబడిన ఈ రాజ్యములు, సిద్ధపరచబడిన ఈ రాజ్యములు మీరు స్వతంత్రించుకోండి. దయచేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఇచ్చి అనుభవాలు మనందరికీ కూడా అవసరం కదా. సరే, బ్రదర్ భక్సింగ్ గారు దైవజనుడు మన 17వ తారీఖున వారు ప్రభునందు నిద్రించినటువంటి దినం. పిల్లరా, గొప్ప దైవజనుడు మనందరికీ తెలుసు. ఆయన అన్ని వదిలిపెట్టి వచ్చారు, అన్నిటినీ ప్రభు కొరకు త్యాగం చేసి వచ్చారు. పెద్ద కోటీశ్వరుడు ఆయన. మన భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ అగ్రికల్చరల్ ఇంజనీర్. ఇప్పుడు ఏసీబీఎస్సీ కోర్సులు, ఏజీఎంఎస్సీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చాయి. అనగా ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ కాకుండా వేరుగా వచ్చాయి. కానీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అని దాదాపు 1920, 30, 40 ఆ సంవత్సరాల వరకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఉంది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఉండేది. 1930 ఆ ప్రాంతాల్లోనే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు ఇంగ్లాండ్ లండన్లో చదివి అప్పట్లోనే మనకు 1980 ఆ ప్రాంతాల్లో, 1930 ఆ ప్రాంతాల్లో మన భారతదేశానికి మొట్టమొదటి అగ్రికల్చరల్ ఇంజనీర్ ఆయన. అంత గొప్ప ఆయన కోట్ల ఆస్తిని త్యాగం చేసి, అమ్మా నాన్న వాళ్ళ నాన్న ఎంతగా బాధించినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోరా, ఏమి నీకు అన్ని వదులుకోండి ప్రభు కోసం. ఆ రోజు వాళ్ళ జాగన్నాడు, నాకు రాసినే రేపు ఎప్పుడైనా మళ్ళా భవిష్యత్తులో నేను తప్పైపోయింది, నేను ఇవన్నీ వదులుకొని వెళ్ళిపోతున్నాను, మళ్ళా రాని ఇక్కడికి ఇంకా నేను అని చెప్పేసినట్టు మొత్తం రాసి సంతకం పెట్టేసి, అన్నిటిపైన సంతకాలు పెట్టేసేస్తాడు. మళ్ళా వచ్చి మళ్ళా నేను అడిగినామంటే ఏ పరిస్థితుల్లో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వడం ఉండదు. ఎస్, వెళ్తాడండి, ప్రభు కొరకు వెళ్తాడండి. ఎస్, అప్పటికి బాగా కొట్టించుకున్నాడు, బాగా తిట్టించుకున్నాడు, ప్రభు కొరకు నిందలు పడ్డారు, అన్ని జరిగినాయి. గొప్ప విశ్వాస వీరుడు. తర్వాత ఆ సమయంలో ప్రార్థన చేశాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఒంటరిగా బైబిల్ చేతబట్టుకొని బయటకు వచ్చాడు. ఓన్లీ జస్ట్ దేవుడి వాక్యం బయట. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు ప్రార్థన తన సమర్పణ ఒకటే. ప్రభువా, నా జీవితంలో నువ్వు నాకు మహా గొప్ప రక్షణ ఇచ్చావు. నీవు నాకు ఇచ్చిన రక్షణ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి కావు ప్రభువా. నా చదువు, ఈ అగ్రికల్చరల్ ఇంజనీర్, ఇదిగో నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు, నాకు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా నీవు నాకు ఇచ్చిన ఈ మహా గొప్ప రక్షణ ఎదుట ఇవి ఎన్నదగినవి. ఈరోజు నా కుటుంబము, నా వాళ్ళు, నా తల్లిదండ్రులు నన్ను వెళ్ళిపోమన్నారు. నేను ఇదిగో ప్రభువా, నీ కోసం నేను వస్తున్నా. నా జీవితంలో నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యి అని చెప్పేసని నేను ఎవరిని అడగను ప్రభువా, నేను ఎవరిని అడగను. నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు అన్నీ చేయాలి.
నేను ఇదిగో నాకు చర్చి కట్టుకుంటున్నానో, లేకపోతే ఒక మందిరంలో నాకు ప్రయాణానికి పోతున్నానో, లేకపోతే నాకు వచ్చేసేసి నాకు ఇది కావాలి అని చెప్పేసి ఎవరిని కూడా నీ పర్సనల్, నా పర్సనల్ కోసం నేను అడగను. నువ్వే నాకు అన్ని. ఆ రోజే సమర్పణ. ఆ తర్వాత ఆయన ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో, ఎన్ని సంఘాలు, ఎన్ని దేవుని మందిరాలు కట్టాడో మనందరికీ తెలుసుకుంటున్నారు. అప్పుడు ఒకసారి జరిగేటువంటి విషయం ఏంటంటే, కొంతమంది వచ్చి ఆయన అడిగారంట, బ్రదర్ పాస్టింగ్ గారు, ఆవేళ మీరు ఒంటరిగా వచ్చారు, బైబిల్ ఒక్కటే మీ చేతిలో ఉందన్నారు, ఒక్క రూపాయి కూడా మీ దగ్గర లేదన్నారు. మరి వాళ్ళ ఎంత కోట్ల ఆస్తి తిరిగి ఇన్ని మందిరాలు భారతదేశంలోనైనా ప్రపంచంలోనైనా ఇన్ని మందిరాలు ఇన్నిటిని ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగారు, ఎలా స్థాపించగలిగారు, ఎలా కట్టగలిగారు, ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ అన్నారు. అప్పుడు వాళ్ళు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని అడిగితే అప్పుడు ఆయన ఓహో వీళ్ళకి ఏదో అనుమానం వస్తారని చెప్పింది, ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలి, ఈ అనుమానాన్ని తీసేయాలి, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పేసి. ఎందుకంటే నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నాను కదా, సో అమెరికాకు, ఇంగ్లాండ్ ఆ దేశాలకు వెళ్ళి అక్కడ కూడా వాక్యం చెప్తున్నాం, అక్కడ కూడా సంఘాలు వస్తాను కాబట్టి ఈ రోజు కొంతమందికి అపవాది అనుమానాలు చేర్చుండొచ్చు, అక్కడి నుంచి ఏదో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో కట్టామేమో అనేటువంటి ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయని ఆయన ఒకటే సరే డబ్బులు ఎక్కడి నుంచి అని అడిగారు కదా, రండి చూపిస్తానని ఆయనకు సపరేట్ ఒక రూమ్ ఉంటుంది కదా, హైదరాబాద్ హెబ్రోన్ అనే మందిరం, అక్కడ ఒక రూమ్, ఆయన రూమ్లోకి తీసుకెళ్ళారు. ఆయన రూమ్లో మామూలుగా వచ్చిన మంచం ఉంటుంది, ఆయన పండుకునేటువంటి మంచం. ఆ మంచం పైన మామూలుగా బెడ్ అవి క్రింద, మంచం క్రింద కూడా అంటే ఫ్లోర్లో కూడా ఒక బెడ్ ఉంటుంది, అంటే మామూలు చిన్న బెడ్. అక్కడ ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేసుకుంటారు. ఈయన అక్కడికి పోయి కరెక్ట్గా వాళ్ళు నలుగురు లోపలికి వచ్చినారట, లోపలికి పిలుచుకోమన్నారు. లోపలికి పిలుచుకోకపోతేనే కరెక్ట్గా ఆ ప్లేస్లో అట్లే కూర్చున్నాడు, ఆ బెడ్ మీద కూర్చున్నాడు, మంచం మీద కూర్చోకుండా బెడ్ మీద కూర్చొని ఆ బెడ్ వైపు ఇక్కడ చూశారట. అలా చూస్తుంటే ఆ బెడ్కు 2 రంధ్రాలు పడినాయి. ఆ రంధ్రాలు ఏంటంటే అది ఒక గుంతలు పడినాయి అనమాట. బెడ్ బాగా మంచిగానే ఉంది, కాకపోతే ఆ బెడ్కు రంధ్రాలు పడి ఒక గుంతలు ఉన్నాయి, గుంతలు పడినాయి. ఇప్పుడు ఆయన ఏం చేసినారంటే కరెక్ట్గా ఆ 2 గుంతల్లో తన మోకాలు పెట్టినాడు. ఆ 2 గుంతల్లో మోకాలు పెట్టినారంట. మోకాలు పెట్టి ప్రార్థన చేద్దాం బ్రదర్. ప్రార్థన అయిపోయిన తర్వాత అలా అక్కడ కూర్చున్నారు, కింద ఎక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక మాట ఉన్నాడు, మీరు నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగారు కదా, ఇదిగో నాకు ప్రభు ప్రతిరోజు నా అవసరాన్ని తీరుస్తూ, ప్రతిరోజు సంఘ అవసరాలు తీరుస్తూ, ప్రతిరోజు నా ప్రార్థనలు ఆలకించి ఎవరెవరికి ఎలాంటి అవసరాన్ని తీర్చేటువంటి నాకు ప్రొడ్యూస్, ఏదైనా సరే ప్రొడ్యూస్ చేసేటువంటి ప్లేస్ ఇదే, ఈ ప్రొడక్షన్ ఇదే, ఇక్కడే అని చెప్పేసి ఆ మోకాళ్ళ ద్వారా ఏర్పడినటువంటి ఆ గుంతలు ఉన్నటువంటి రంధ్రాలు ఇక్కడి నుంచే నాకు డబ్బు దేవుడు పంపిస్తా ఉన్నాడు. అంటే ప్రార్థించి 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 ఆ యొక్క బెడ్ కూడా ఏమైందంటే పిల్లరా, ఆ బెడ్ ఉగిపోయి అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. అంత గొప్ప ప్రార్థన, అంత కన్నీటి ప్రార్థన, సమర్పణ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇలాంటి వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడినటువంటి జీవితాలు పిల్లరా. ఇలాంటి వాళ్ళని రేపు ప్రభువు పిలుస్తారు. అలాంటి వాళ్ళ యొక్క జాబితాలో ప్రియ సహోదరుడా సహోదరి మనమందరం ఉండాలి. ఈ వాక్యం ఇచ్చినటువంటి మనమందరం దయచేసి మంచిగా ఒక 10-15 బాగా వినాలి. మనమందరం ఈ వాక్యం ఇచ్చున్నప్పుడు అందరం కూడా ఇంకా నేను ఆశీర్వాదం పొందాలి. ఇంతవరకు నేను వాక్యాలు వింటూ వచ్చినాను, అనేక మంది దైవజనుల వర్తమానాలు విన్నాను, టీవీలలో ఇంకొకరిచ్చా. కానీ నిజమైన ఆశీర్వాదం అంటే రేపు ప్రభు ఆశీర్వదించబడినటువంటి వాళ్ళ రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆశీర్వదించబడినటువంటి ఆ జాబితాలో ఇదిగో నేను ఉండబోతున్నానా, ఇదిగో నేను ఉండబోతున్నానా, ఇదిగో నా కుటుంబం ఉండబోతుందా. ఆశీర్వదించబడినటువంటి దావీదు కుటుంబమా రండి అని, ఆశీర్వదించబడిన యాకోబు ఓ ఇశ్రాయేలు నీవు నీ కుటుంబం రండి, ఆశీర్వదించబడిన రూతమ్మ నీవు నీ కుటుంబం రండి, ఆశీర్వదించబడిన యోబు నీవు నీ కుటుంబం రండి, ఆశీర్వదించబడిన అకుల ప్రిస్కిల్లాలు ఇదిగో మీరు నీ కుటుంబాలు రండి. ఆ జాబితాలో నీవు నేను ఉండబోతున్నామా, వాటిలో మనం కలవబోతున్నామా? దయచేసి మనం అందరం ఒక్కసారి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుందాం.
చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం, మిగిలినటువంటి అవి జరిగిస్తే మంచిది, గుడ్. కానీ మనం నిజంగా ఆ విషయంలో అష్యూరెన్స్ కలిగి ఉన్నామా? ఆ విషయంలో మన జీవితాల్లో ఆ యొక్క గ్యారంటీ, ఇదిగో ఏ సమయాన ఏ ప్రభు రాకడ ఆ సంభవం అది సత్యం కనుక ప్రభు వస్తున్న వేళ నేను నా కుటుంబం ఇదిగో నా ప్రభు చేత ఆశీర్వదించబడిన కుటుంబమై ఎక్కడ ఉన్నా, అనంతపురం ఉన్నా, హిందూపురం ఉన్నా, లేకపోతే గోరంట్లో ఉన్నా, లేకపోతే తాడిపత్రి ఉన్నా, ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా, నా పిల్లలు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా, నేను నా కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబమై ప్రభు పిలిచినప్పుడు ఆశీర్వదించబడిన కుటుంబంగా ప్రభు యొక్క రాజ్యంలో సదాకాలం ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఆయనతో ఉండే ఆ ధన్యతలోనికి నేను వస్తున్నా. నేనేంటి, నా అనుభవం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నేను ఎక్కడున్నాను? ఒక్కసారి ప్రియులారా మనలను మనమే పరీక్షించుకున్నాం. మనలో ఎవరమైనా ఇంకా అనుభవాలు లేకుండా మామూలు జీవితాన్ని కలిగి ఉంటే దయచేసి ఇప్పుడే ఈ దినాలే మన జీవితాలను మార్చుకున్న కారణం ఇదిగో దేవుని వాక్యం చదువుకున్నాం ప్రియులారా. నేటి దినాల్లో అపవాది, ఇంకా రాబోయే దినాల్లో కూడా అపవాది. ఎందుకనగా కరోనా దాదాపు తగ్గుముఖం పట్టేటువంటి దినాల్లో ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు మనం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాలి, దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతా ఉంది. ఇంకా కొన్ని ఇప్పటికే చాలా వరకు భయం లేదు సొసైటీలో, చాలా వరకు దాని గురించినటువంటి విషయాల్లో అందరము బాగా మంచిగా లైఫ్ లో అందరము ప్రజల్లో కలిసిపోతా ఉంటున్నాం. ఇంకా నెక్స్ట్ రాబోయేటువంటి దినాల్లో అందరము మనము మంచిగా పరిచయంలో సాగిపోతున్నటువంటి దినాల్లో నెక్స్ట్ జరగబోయేటువంటి సంభవాలు ఏ విధంగా ఉంటారంటే ఇంతే కదా, కరోనా అంటే ఇంతే కదా, చర్చ్ అంటే ఇంతే కదా, మిగిలినటువంటి అంటే ఇంతే కదా, ఇలాంటి ఒక రకమైనటువంటి ఒక లెథర్జీ కండిషన్ లోనికి, ఆ స్పిరిచువల్ ఆ లెథర్జీ కండిషన్ లోనికి శత్రువైనటువంటి అపవాది మనలను తీసుకొని పోతాడు. ఇంతే కదా అన్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి దినాల్లో ఆత్మీయంగా మనము ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు, దేవుని వాక్యం చదువుకోకుండా చేస్తాడు. ఇంకా మనము ఆత్మీయంగా బలపరచబడి ప్రభుత్వ సహవాసం లేకుండా ఇంతే కదా, ఏమిలే అనేటువంటిదో. ఎందుకనగా దినాలు ఆ విధంగా వస్తాయి. అపవాది తంత్రములో ఇది ఒక భాగం. బండ మీద సర్పము జాడ ఇది. సాధకుల గ్రంథంలో మహానుభావుడు అప్పుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాటలు రాశాడు. నా బుద్ధికి మించినవి 3 గలవు, అవి నా బుద్ధికి మించాయినైనా నేను గ్రహింపలేనికి 4 ఉన్నాయి. అంత గొప్ప ఆయనే మహాజ్ఞానికి గ్రహింపలేనటువంటి అందులో అవి ఏంటంటే ఒక చారను గురించి చెప్తున్నారు పిల్లల. ఒక చార నాకు అర్థం కాల. ఏంటా చార? మొట్టమొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ నాకు అర్థం కాలేదు ఇది. రెండవది బండ మీద సర్పము జాడ నాకు అర్థం కాలేదు ఇది. మూడవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ నాకు అర్థం కాలేదు ఇది. నాలుగవది కన్యకతో పురుషుని జాడ. ఏ చూపులు ఏ విధంగా వస్తాయో, ఏ మాటలు ఏ విధంగా వస్తాయో, ఎవరు ఏ విధంగా ఏ టైంలో ఏ విధంగా అపవాది యొక్క వారి తంత్రంలో చిక్కుపడిపోతారో, పెళ్ళైన వారైనా పెళ్లి కాని వారైనా ఎవరైనా ఎక్కడైనా అక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. పెళ్ళైన వారి గురించి వ్రాయబడింది. పెళ్ళైన తర్వాత జరిగించేటువంటిది భయంకరమైన వ్యభిచారం అంటారు దాన్ని. ఆ తప్పుగా చేస్తే పెళ్లి కాకుండా చేసేది జారత్వం అంటారు. ఇప్పుడు ఆ జారత్వాన్ని గురించి వ్యభిచారం గురించి చాలా స్పష్టంగా అక్కడే వ్రాయబడింది సామెతల గ్రంథంలో పిల్లల. అక్కడ మనం చదువుతున్నాం. అంటే ఈ కన్యకతో పురుషులు చాలా అపవాది తంత్రాల్లో ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది మన జ్ఞానములకు అందదు. మన బుద్ధికి మించింది, మనం గ్రహింపలేనిది. అందులో బండ మీద సర్పము జాడ ఒక రెండవ విషయం. దాని గురించి కొన్ని నిమిషాలు ఇప్పుడు మీ గమనంలోనికి తెస్తాను పిల్లల. ఈ బండ మీద సర్పము జాడ. బండ అన్నప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఆత్మీయంగా బండ అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ బండ క్రీస్తే. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేయడం. ఆ బండ క్రీస్తే. ఏ బండ? చీల్చబడిన బండ క్రీస్తే. ఆత్మ సంబంధమైన బండ క్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం, మొట్టమొదటి రాకడలో ఆయన మన కొరకాయ ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించినటువంటి ఆయన అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగించినటువంటి ఆ ప్రియ ప్రభు మనందరి అపరాధములు పాపముల కొరకై ఆయన శిలువలో
మనందరి కొరకు ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించడం, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి ఆ ఉంచబడినటువంటి ఆ మేకులు కొట్టబడినప్పుడు ఏర్పడినటువంటి ఆ గాయాలు, ఆ సందులు ఏర్పడడం, ఆయన ప్రక్కలో పల్లెపు పోటు పొడబడడం, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడి అక్కడ సందులు ఏర్పడడం, ఆయన తలలో ముళ్ళ కిరీటం గురించబడడం, రక్తము ధారలుగా కారణం, ఆయన మన కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం, ఆ చీల్చబడినటువంటి ఆ బండ క్రీస్తే అనేటువంటి విషయం కొరింథీ పత్రికలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరం, ఆ శరీరమే సంఘం కనుక, ఆ క్రీస్తు అనబడినటువంటి శరీరం సంఘం కనుక, ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు కనుక, అట్టి క్రీస్తు శరీరమైనటువంటి ఆ సంఘంలో ఆ సర్పము యొక్క జాడ కనిపిస్తుందంట సహోదరుడు, ఆ సహోదరి. సర్పము జాడ కనిపిస్తుంది. సర్పం అంటేనే ఇప్పుడు మనందరికీ తెలుసు, అపవాది సర్పముతో పోల్చబడ్డాడు. వాడు ఆది సర్పంతో పోల్చబడ్డాడు. దేవుని వాక్యంలో సర్పము అపవాదితో పోల్చు. కాబట్టి దేవుని యొక్క సంఘములో యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘములో గోధుమలను మాత్రమే ఉంచాలి అన్నటువంటి ఆ యొక్క పొలములో గోధుమలను మాత్రమే ఉంచి విద్దిపోతే, పగటి పూట వెలుగు ఉన్నప్పుడు, బాగా సూర్యుడు ఉన్నప్పుడు పగటి పూట మంచిగా కేవలము శ్రేష్టమైన గోధుమలను వీటిని మాత్రమే తీసుకొని వచ్చి, మత్తయి సువార్త 11వ అధ్యాయం అదే, వాటిని మాత్రమే తీసుకొని వచ్చి ఆ గోధుమలను మాత్రము పగటి పూట వెలుగులో వాటిని పొలంలో విత్తిపోతే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను గోధుమలను విత్తాను, గోధుమ పంట నా చేతికి వస్తుంది, నేను మంచిదని అనుకుంటున్న వేళ జరిగినటువంటి పని ఏంటంటే సర్పము జాడ కనిపించింది. అక్కడ సర్పము జాడ కనిపించింది. ఏమిపించింది? అక్కడ కొన్ని దినాలు అయిన వెంటనే తన దాసులు పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా మనము విత్తినటువంటిది, నీవు ఆ రోజు విత్తినటువంటిది గోధుమలే కదా. అవును, గోధుమలే విత్తాను. మరి గోధుమల ప్రక్కన ఇప్పుడు పురుగులు వచ్చి పడ్డాయి. వీటి పక్కన వీడ్స్ వచ్చినాయి. వీటి పక్కన వీడ్స్ అనగా పురుగులు అని, వాటిని పేర్స్ అని కూడా అంటారు, లేకపోతే వీడ్స్ అని అంటారు. ఆ పురుగులు వచ్చాయి. ఎలా వచ్చాయ్యా? మనము గోధుమలను మాత్రమే కదా తీసుకెళ్ళేది, గోధుమలనే కదా మనం అక్కడ విత్తిండేది. ఎస్, మనం గోధుమలనే విత్తాం. ఎక్కడ కూడా ఒక్క పురుగు కూడా లేదు. మరి ఇవాళ పురుగులన్నీ కూడా ఎక్కువైపోయినాయ్యా. ఆ గోధుమల ప్రక్కన పురుగులు కూడా ఉన్నాయ్యా. వెంటనే అంటున్నాడు, ఇది ఎవరి పని కాదు నాయనా, శత్రువు పని. శత్రువు, ఎస్, ఇదే సర్పము పని. సర్పము జాడ ప్రియుడా, ఇది శత్రువు పని. మనం పగటి పూట మనం విద్యాం, రైట్ టైంలో మనం విద్యాం, రైట్ ప్లేస్ లో మనం విద్యాం. కానీ అపవాది వచ్చాడు, వాడు నైట్ టైం వచ్చినాడు. వాడు రైట్ టైంలో మనం విద్యాం, రైట్ ప్లేస్ లో విద్యాం. కానీ నైట్ టైం వచ్చినాడు, వాడు చీకటి వేళ వచ్చినాడు. వాడు చీకటి సంబంధి, అపవాది సంబంధి వాడు. కాబట్టి వాడు చీకట్లో వచ్చాడు. చీకట్లో వాడు పురుగులను విత్తిపోయినాడు. ఇప్పుడు పురుగులు కూడా పక్కన కనిపిస్తున్నాయి. మరి ఏం చేయాలి? అయా మేము వెళ్ళి వాటిని వెంటనే పడేస్తాం. పీకేసేటువంటి వాటిని ఇప్పుడే మేము ఏమైనా చేస్తాం, వాటిని కాల్ చేస్తామంటే వద్దు. There is time for everything. There is time for everything. I have made a provision for that time. నేను ఒక సమయాన్ని, ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసిన, ఒక సమయాన్ని పెట్టాను. ఆ సమయం వరకు ఇంకా రెండు ఉండాల్సిందే. ఆ సమయం వరకు రెండు ఉండాల్సిందే. ఆ సమయమే కోత సమయం, హార్వెస్ట్, టైమ్ ఆఫ్ హార్వెస్ట్. ఆ కోత సమయం వరకు, కోత కాలం వరకు రెండు ఉండాల్సిందే. ఆ సమయంలో కోత కాలం వస్తుంది. ఇప్పుడు నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం, చాలా చోట్ల నేను ప్రయాణం వస్తున్నప్పుడు చాలా చోట్ల పచ్చగా పొలాలు మంచిగా వరి వేసినట్లు. నేను కూడా ఈ వారంలో ఎక్కువగా పొలం దగ్గర ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం చేత కొంచెం పొలం ఉంది, 5 ఎకరాల పొలాన్ని ఈ వారం అంతా కూడా ఆ పొలం పండి, ఇన్ని సంవత్సరాలు ఆ పొలం పండు చేయడం 10 ఏళ్ళు పైన ఆ పొలం పండి దాని గురించి ఒక చెట్లన్నీ పెరిగిపోయినాయి.
ఇప్పుడు మాకన్నిటిని క్లీన్ చేయించుకొని అవన్నీ కూడా చేసుకొని మళ్ళా వాటిని సాగులోకి తెచ్చి ఒక కౌలుకు మననే అప్పగించి ఆ పొలం పని పొద్దు నుంచి సాయంకాలం వరకు ఆ పొలం దగ్గర ఉండాల్సినటువంటి. ఇప్పుడు ఆ చుట్టూ పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి, మనది ఒక్కటి మాత్రమే పిండి ఉండిపోతే ఇప్పుడు దాన్ని కూడా వాటిలాగా తయారు చేసడానికి ఆ పని అప్పగించి వచ్చినాం, పొలం పని చేస్తాం. సో ఈ వారం రోజులు నాకు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ప్రభు ఈ తలంపులు ఇస్తా వచ్చాడు. కూడా అక్కడ కూర్చున్న ఒక చిన్న గుడిసె ఉంది, ఆ గుడిసె కూర్చొని ప్రార్థన చేసుకుంటూ అప్పుడు ప్రభు తలంపులు ఇచ్చాడు. ఎస్, అవును ప్రభు, మనమైతే మంచిగా గోధుమలే పెంచుతాం, గోధుమల పక్కన ఏంటి గురుగులు, బండ మీద సర్పము జాడ, ఇది బండ మీద సర్పము జాడ, ఈ బండ మీద సర్పము జాడను, ఇది బుద్ధికి మించినది, ఇది గ్రహింపలేనిది, చాలా స్పష్టంగా చెప్పబడి ఒక మాట మనం గమనిద్దాం కదా. ఇందులో ఒక సున్నితమైన, ఒక అత్యంత సున్నితమైనటువంటి విషయం ఉంది. అదేమనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరమే సంఘం, నిజమే. సర్పం అపవాది, వాడి జాడ అనగా దేవుని సంఘంలో, దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో అపవాది వాని యొక్క జాడను వాడు చూపిస్తాడు. జస్ట్ అది జాడ మాత్రమే, దయచేసి గుర్తించండి. వాడక్కడ ఆగడు, వాడక్కడ స్టాగ్నెంట్ కాదు, వాడక్కడ స్టాప్ కాదు. అనగా ఆ బండ ఉంటే బండ మీదనే వచ్చి అక్కడే వాడు పట్టుకోవడం కానీ, ఆ బండకు ఒకవేళ సందులున్నా ఆ బండలో దాన్ని పట్టుకోవడం కానీ, లేకపోతే బండలో అక్కడే ఉండిపోవడం కానీ, సర్పం ఆ పని అక్కడ చేయడం లేదు. సర్పం వెళ్ళిపోతుంది అంతే, అది ఒక అలా వెళ్ళిపోతుంది ఆ బండ మీద వెళ్ళిపోతుంది, బల్ల మీద. ఆ వెళ్ళిపోతున్నప్పుడు మరి ఇది ఎలా వెళ్ళింది, ఇది ఇంత కదిలింది, అట్లా కదిలిందా, ఎట్లా వెళ్ళింది, ఆ జాడ చూద్దాం, దాని అడుగులు ఎట్లా గుర్తిద్దాం, జాడ చూద్దాం అంటే కనపరాదది. మానవ జ్ఞానానికి అతీతం, బుద్ధికి మించింది, అది గ్రహింపలేదు. అది ఎలా వెళ్ళిపోయింది అనేటువంటిది. ఎస్, అలాగే ఉంటుంది. పురుగు పని ఆ విధంగానే ఉంటుంది. ఆ పురుగులు పక్కనే ఉంటాయి, గోధుమలను వాదిస్తూ ఉంటాయి. గోధుమలను అయితే టైం, వెరీ షార్ట్లీ టైం వస్తుంది, కోతకాలం వస్తా ఉంది. ప్రభు అంటున్నాడు, ఆ కోత సమయంలో నేను వస్తానైనా, ఇదిగో అప్పుడు వెళ్తున్నాయి వీళ్ళు. దేవదూతలు పంపించేటువంటి సమయం ఆసన్నము, వస్తారు. భూమి ఆంతముల నుంచి 4 ప్రక్కల నుంచి, బాగా వినాలి, తన వారిని అందరినీ సమకూర్చుకుంటారు. కోత ప్రారంభమైనది. పురుగులు, గోధుమలు అలాగే ఒకే కొడవల కిందికి వస్తాయి. అప్పుడు ఈ పురుగులు అంటే ఏం నీకు నాకు తేడా ఏంటి, అసలు ఏమనుకుంటున్నాయి, ఈ పురుగునే డామినేట్ చేస్తుంటాయి అంతవరకు. ఎందుకనగా దీని ఆకారం ఎక్కువ, దీని యాటిట్యూడ్ ఎక్కువ, దీని పరిస్థితి ఎక్కువ. గోధుమలు బాగా మంచిగా ఉంటాయి, గోధుమల కంటే గురువులు అలాగే కనిపించి, కాకపోతే దాని సైజు ఇంకొంచెం పెద్ద కనిపిస్తుంటుంది. చూసేది బాగా గుంపుగా, బాగా ఎక్కువగా ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి, నీకు ఏ సూర్యరశ్మిలో నాకు అదే సూర్యరశ్మి, నీకు ఏ వాటరో నాకు అదే వాటర్, నువ్వు ఏ గాలి తీసుకుంటాడో నాకు అదే గాలి, నీకు ఏమైతే నీకు ప్రొవిజన్స్ ఉన్నాయో నాకు అన్ని ప్రొవిజన్స్. ఏంటి నీకు నాకు తక్కువ, ఎట్లా తక్కువ, మనం నీకంటే ఇంకా నేనే బాగున్నా అన్నింటిలో. నేను దినాల్లో ఇదే పరిస్థితి పిల్లరా, రాబోయేటువంటి దినాలు ఇదే ఉంటాయి. ప్రియ సంఘమా, మీ అందరికీ చివరిగా నేను మనం చేస్తున్నా, రాబో దినాలు ఆత్మీయంగా ఒక రకమైనటువంటి పని. ఎందుకనగా ఇప్పుడు కరోనా, ఈ పరిస్థితులలో, ఈ సమస్యలను బట్టి చాలా మంది జీవితాలను, ఎందుకనగా దైవజనులుగా మేము మాట్లాడుతుంటాం, వాళ్ళని గురించి చెప్తాం. ఎలా ఉండిపోయినారంటే, రకంగా కష్టానికి ఇంతే కదా, కష్టం అంటే పాస్టర్ గారు అంటే సంతోషం, కష్టం అంటే ఇంతే కదా, ఇబ్బంది అంటే ఇంతే కదా, ఇంతకంటే ఇంకేం శ్రమలు వస్తాయి, కరోనా కంటే ఇంకా ఏముంటాయి, మేము భార్య భర్తలు కలుసుకోలేకపోయినా, ఇంట్లో పిల్లలు అందరం కూడా కలిసి ఉండలేకపోయినా, ఇంతకంటే ఎన్ని కష్టాలు వస్తాయి అంటే సంతోషమే, మంచిది. ఆ కష్టాల నుంచి బయటకు వచ్చినా బాగుంది. కానీ అలా లేదు. మెంటల్ యాటిట్యూడ్, ఆ యొక్క మెంటల్లీ ఎట్లా తయారైపోయినారు, ఏ విధంగా స్పిరిచువల్ గా ఏ విధంగా వస్తున్నారంటే ఆ విధంగా లేదు. ఆ విధంగా కాకుండా డైవర్ట్ అయిపోతున్నారు పిల్లరా, డైవర్ట్ అయిపోతున్నారు. రాబోయేటువంటి దినాల్లో ఇంతే కదా అనేటువంటి ఆ ఫీలింగ్ లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను మీకు సవినయంగా మనవి చేస్తుంటున్నా, పురుగుల గురించి జాగ్రత్తగా ఉందాం అంతవరకే. కానీ పురుగుల గురించి పట్టించుకోవద్దు. ఎవరు గోధుమలు, ఎవరు పురుగులు, ఎవరికి వారుగా వారి యొక్క హృదయాలను బట్టి అలాగే మంచిగా ఎవరు ఏంటనేటువంటిది అందరికీ తెలిసిపోతా ఉంటుంది. ఎవరు గోధుమో వాళ్ళని తెలుస్తుంది, ఎవరు పురుగో వాళ్ళ యాటిట్యూడ్
బట్టి, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ చూపులను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి రక్షణానుభవం కలిగిన వారు, రక్షణానుభవం లేని వారు ఏంటనేది బట్టి ఎవరికి వాళ్ళుగా క్లియర్గా తెలిసిపోతుంది. అయితే సమయం ఆసన్నమవుతుంది. బండ మీద సర్పము చాలా, ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడ్డాం. అక్కడ సాతాను తంత్రాన్ని మనము ఎరిగి జీవించాలి. సాతాను జాడది కనపడకుండా అది పైనే పోతా ఉంటుంది. అది నన్నేమి చేయలేదు అని చెప్పేసి ఎవరికి అర్థమవుతుందంటే, ఇప్పుడు వినాలి, సాతాను సర్పం చాలా ఉంటుంది, పురుగులు ఉంటాయి. అయితే వాటి ద్వారా వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు, పురుగులు ఏమీ చేయలేదు, గోధుమలైనటువంటి మమ్మలను మేము మా తండ్రి రాజ్యంలో రేపు ఉంటాం, సదాకాలం మా తండ్రి ఆశీర్వదించబడిన రాజ్యంలో ఉంటామనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఏంటంటే బండ సందు అనుభవాలు. అదే పరమగీతాల్లో మనం చూస్తున్నాం. బండ సందులు, ఆ బండ సందు అనుభవానికి ఎవరైతే వచ్చి ఉంటామో, బండ సందుల్లో ఎవరైనా దాక్కుంటామో, ఈ బండ పైన వాడు ఆ సర్పము జారబోయేటువంటిది. వాడేం నిలబడడు, ఆ సర్పము నిలబడదని వెళ్ళిపోతా ఉంటుంది. జాడలైతే ఉంటాయి, ఒక అలసడి, ఒక ఆందోళన, ఒక సమస్య, ఒక ఉధృతం, అలాగే ఒక రకమైనటువంటి అవన్నీ కూడా అవి కనిపిస్తూ ఉంటాయి. అది ఇంటిలో కనిపించవచ్చు, కుటుంబాల్లో కనిపించవచ్చు, సంఘాల్లో కనిపించవచ్చు, దేవుని పిల్లలు. ఒక ఇంటిలో యాకోబుతో ఏశావు పుట్టినాడు. యోగు భార్య సమస్య అండి, దావీదు భార్య సమస్య అండి. అలాగే నెక్స్ట్ ఆ విధంగా చూసుకుంటే పోతే ఒక్కొక్కరి కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర గురువులు లేరా? ఇస్కరియోతు యూదా గురువు కాదా? అననీయ సప్పిరాలు దేవుని సంఘంలో ఉన్నారు, వాళ్ళు భార్యాభర్తలు. అకులా ప్రిస్కిల్లాలు ఉన్నారు. అకులా ప్రిస్కిల్లాలు గోధుమల్లాగా ఉంటే అదే సంఘంలో అననీయ సప్పిరాలు ఉన్నారు, గురువులాగా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఒక సున్నితమైన ఆత్మీయమైనటువంటి అంశం ఏంటంటే, ఆ బండకు సందులు ఉన్నాయి. ఆ బండ సందుల్లో గురుగులారా, దేవుని పిల్లలారా, బండ సందుల్లో దాటున్నామని. బండ సందులో దాటుకుంటే వాడి పైన ఎన్ని జాడలు ఏర్పాటు చేస్తున్నా, వాడు ఎంత మూమెంట్ ఇచ్చినా మనకు ఏమీ జరగదు, ఏమీ కాదు. బండ సందుల్లో దేవుని పిల్లల, దేవుని పౌరమైన మనం బండ సందుల్లో in the cleft of the rock, in the secret places of the cliff, let me see your countenance, let me hear your voice, for your voice is so sweet and your countenance is lovely. అదే చెప్పబడిన మాట. బండ సందులలో ఎగిరే నా భావనమా, ఆ బండ సందులు యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో దాక్కున్నటువంటి నా కుమారుడా, కుమార్తె. కన్ను మూసుకున్నాం పిల్లరా, దయచేసి అందరూ కన్ను మూసుకున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకే ఒక్క నిమిషంలైనా దయచేసి ప్రభు మాట్లాడుతున్న వేళ, ప్రభు సూటిగా స్పష్టంగా మనలను దర్శిస్తున్న వేళ మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రభు మాట్లాడుతున్నాడు. నా సందుల్లో, ప్రభు గాయాల్లో దాక్కున్నటువంటి అనుభవం ఉందా? యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో దాక్కుంటే మనకు సేఫ్టీ ఉంటుంది, మనకు సెక్యూరిటీ ఉంటుంది. సర్పము జాడ మనల్ని ఏం చేయదు, వాని తంత్రం మనల్ని ఏం చేయదు. ఆ సందులో, బండ సందుల్లో ఓ పావురమా నీవు దాక్కో, అక్కడే నీకు సేఫ్టీ, అక్కడే నీకు సెక్యూరిటీ. బండ సందు దాటి నీవు బయటికి వచ్చావా, సర్పం రెడీ ఉంది, డేగ రెడీ ఉంది. ఆ డేగ, ఆ సర్పాలు నిన్ను తీసుకెళ్తాయి, ఎక్కడో అగాధంలో పడేస్తాయి, ఎక్కడో లోయల్లో పడేస్తాయి. జాగ్రత్త. అందుకే ప్రభులో దాక్కో. ప్రభు రాబోతున్నాడు, బండ సందుల్లోనే దాకు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పొందిన గాయములే ఆ బండ సందులు. కాబట్టి ప్రభు యేసే మనకు శరణ్యం, ఆయన సిలువే మనకు శరణ్యం, ఆయన పొందిన గాయములే, ఆయన పొందిన దెబ్బలే మనకు శరణ్యం, మనకు ఆశ్రయం, మనకు ఆరోగ్యం, మనకు స్వస్థత, మనకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు, ఆయనలో మనం దాక్కుందాం, ఆయన గాయాల్లో దాక్కుందాం. సహోదరుడా, సహోదరి, ఇదే మనకు సేఫ్టీ, సెక్యూరిటీ. దయచేసి ఇంకెప్పుడు డీవియేట్ కావద్దురైనా. బండ మీద సర్పం చాలా, భయపడద్దు, భయపడద్దు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు, ప్రభు మన సంఘానికి తోడుగా ఉన్నాడు. రాబో కాలం మన సంఘం ఎత్తబడే సంఘంలో,
ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘంలో SIU సంఘం ప్రభుతో సదాకాలం ఉండేటువంటి ధన్యత ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఆయన గాయాలను ఆశ్రయిస్తాను. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభు. ఆశీర్వదించబడిన వారు ఏ విధంగా ఉంటారో, వారి జీవితాల్లో మీరు కార్యం ఏ విధంగా చేస్తారో తెలియపరిచారో నీకు వందనాలు. బండ సందు అనుభవాలు, బండ మీద సత్వము చాలా అసున్నితమైన ఆత్మీయ సత్యాలు తెలుసుకున్నారు. ఎవరూ భయపడకుండా, ఎవరు ఆ విషయంలో మరి తండ్రి డీవియేట్ కాకుండా నీ పిల్లల చుట్టూ నీ కాపుదల, నీ భద్రత, నీ రక్షణ కవచం వారికి అనుగ్రహించునైనా అందరినీ ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచు. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే మరొక విషయము, మన సంఘంలో కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. సునీల్ కుమార్ గారి గురించి దయచేసి అందరూ ప్రార్థన చేయండి పిల్లరా. ఇంకా బెంగళూరులో ఉంటున్నారు. మీరు ఇంతవరకు ప్రార్థిస్తున్నారు, మంచిది. ఇంకా ప్రార్థనలో గడపాలని కోరుతున్నా. అమ్మగారు దీవెనమ్మ గారు, కీర్తి శిష్యులు రాజన్న గారి సత్యమని దీవెనమ్మ గారు టీవీలో, అమ్మ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. చిన్న ఆపరేషన్ చేతికి చేయాల్సి వస్తున్నది. నిన్న దినాలు వెళ్ళి నేను ప్రార్థన చేసి వచ్చాం. అమ్మ దీవెనమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అయి శ్యామలాదేవమ్మ గారు వారి ఆరోగ్యం కొరకు హైదరాబాద్లో ఉన్నారు, ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరికొంతమంది మన సంఘంలో ఈ యొక్క డిసీజ్తో, వైరస్తో బాధపడుతున్నారు పిల్లరా. పేర్లు కాదు కానీ దయచేసి అలా వారందరి కొరకు పేరు పేరున మీరందరూ కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. మన కలుగును కాక అందరం లేచి నిలిచింది పిల్లరా. చివరి పాట సంఖ్య 614, పంపుము దేవా దీవెనలతో పాట 614. ప్రార్థించుదము. దయచేసి బుధవారము వాక్యము ఆన్లైన్లో వస్తుంది, బైబిల్ స్టడీ అందరూ చూడాలని మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలము నుండి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, నీకు వందనములునైనా. ఈ యొక్క కరోనా కలవరపు కాలంలో మేము ఎన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలో మీరు మాకు తెలియపరిచారు. SIU సంఘం అయినా మన తండ్రి ఇంతవరకు అన్ని జాగ్రత్తలలో మీరు కృప చూపుతూ వచ్చారు. ఎక్కడ ఏ డిస్టర్బ్ కాకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా తండ్రి సంఘాన్ని, మమ్మల్ని అందరినీ నడిపిస్తూ వచ్చిన
నీ నడుపుదలను బట్టి, నీ కాపుదలను బట్టి దేవానికి హృదయపర కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి వచ్చే వారం నుంచి ప్రభా మమ్మల్ని సంతోషంగా మేము నిన్ను హృదయమాన స్థుతించి ఆరాధించే విషయంలో ప్రభుత్వం నుంచి మంచిగా మాకు మార్గదర్శకాలు రాగలిగినట్లు మంచి నిర్ణయాలతో మేమందరం ముందుకు సాగటకు కృప ఇచ్చేది. అందరినీ అన్ని కుటుంబాలను కాపాడండి నైనా. తిరిగి నీ పిల్లలు వెళ్తున్నారు, వారి గృహాలకు నీ సమాధాన దీవెనలతో నడిపించండి ప్రభా. ఈ వారమంతయు సంఘంలోని సంఘంలోని అందరినీ అన్ని కుటుంబాలను మీరు ఆశీర్వదించు. ఈ కుమారుడు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సిద్ధపరచున్నారు. రక్షణ ఆశీర్వాదాలతో నింపున్నాయి. ప్రేమామయుడు మా కొరకు రానై ఉన్న యేసు నామమునందే దీన మనస్సుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసువను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును కాక. పునరుద్ధారుడైన మన ప్రభువునకే యుగ యుగములకు మహిమ కలుగును కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి. Hey there. Subscribe to my channel and also press this bell icon.